సో గైస్ చూడొచ్చు నా వెనకాల ఐఫిల్ టవర్. మార్నింగ్ రావడానికి చాలా అంటే చాలా బెనిఫిట్ ఏంటంటే మార్నింగ్ రావడం వల్ల ఎవ్వరు ఉండరు, చాలా తక్కువ జనాలు ఉంటారు. కుదిరితే మీరు కూడా మార్నింగ్ రండి, చాలా అంటే చాలా మంచి ఫొటోస్ ఉంటాయి. యాక్చువల్గా ఇంకా ఇప్పుడంటే చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ఫిబ్రవరి 14th రోజు అసలు మనం తట్టుకోలేము. ప్రపోజల్స్ చాలా అంటే చాలా మంది పెయిర్స్ ఇక్కడ ప్రపోజ్ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ లవర్స్కి ఎవరైతే ఉన్నారో. గైస్ ఇప్పుడు మనం ఏంటంటే ట్రొకాడో స్క్వేర్ అనేది ఉన్నాము. ఈ ప్లేస్ దేనికి ఫేమస్ అంటే యాక్చువల్గా ఈ నుంచి ఐఫిల్ టవర్ వ్యూ చాలా మంచిగా కనిపించింది మీకు. ఐఫిల్ టవర్ టోటల్ ఐఫిల్ టవర్ కనపడుతుంది. దూరంగా మీరు ఒకవేళ ఫోటోలు తీసుకోవాలంటే చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ నుంచి. సో దీంట్లో ఏంటంటే ఇది ఒకటే కాదు, చాలానే ఉన్నాయి స్పాట్స్. నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ రీల్ చేసి పెట్టినాను ఏంటి ఏం కథ ఏ స్పాట్స్ ఉన్నాయనేసి. క్రేజీ ఉంటుంది. సో మీరు రావడం 2 వేస్లో రావచ్చు, అటు సైడ్ నుంచి రావచ్చు, ఇటు సైడ్ నుంచి రావచ్చు. కానీ ఏం ప్రిఫర్ చేస్తా అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళండి. సో చూడొచ్చు మీరు ఎలా ఉందో. సో అదనమాట క్రేజియస్ట్ ఈవెంట్ చూస్తున్నాను. ఏంటంటే మనీ హెస్ట్లో కూడా వాళ్ళు కానీ డబ్బులు వేసినట్టు ఇక్కడ కూడా డబ్బులు ఎవరో పైనుంచి వేసినట్టున్నారు. ఇవన్నీ ఒరిజినల్ నోట్స్ కానీ రియల్ నోట్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు. టోటల్ చేతులలో చూడొచ్చు మీరు. డాలర్స్ ఇవన్నీ, $1 ఇవన్నీ. సో గైస్ ఇదే మనీ. నా పక్కన పంజాబీ బ్రదర్ కూడా ఉన్నాడు. ఒరిజినల్ $US. అందరూ పైకి ఎగరేసిన తర్వాత అందరూ వచ్చి పట్టుకున్నారు అనమాట డబ్బులు అంతా ఇష్టం వచ్చినట్టు. నాకు తెలిసి ఒక $20,000-30,000 ఏమన్నా ఇసిరేసి ఉంటారు. అన్ని $1 చూడొచ్చు మీరు, అన్ని ఒరిజినల్. సో ఇది క్రేజీ, అసలు నేను అనుకోలేదు ఇట్లా వస్తుంది అనేసి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ ట్రొకాడో స్క్వేర్ దగ్గరే మీకు లవ్ లాక్స్ కనపడతాయి. ఈ యూరోప్ వాళ్ళకి ఇది ఒక పెద్ద చెడ్డ అలవాటు. ఎక్కడ కడ్డీలు కనపడినా, ఎక్కడ బ్రిడ్జ్లు కనపడినా వాళ్ళ లవర్ల పేరు వేసి లాకుల మీద రాసి పెట్టేసి ఉంటారు. సో గైస్ ఇప్పుడు దగ్గరికి వచ్చేసినాం ఐఫిల్ టవర్ దగ్గరికి. ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న హిస్టరీ చెప్తా. ఇది అసలు ఏంటి ఐఫిల్ టవర్ గురించి, అసలు ఎందుకు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఏం కథ దీన్ని అనేసి. బోర్ కొట్టను, ఒక నిమిషంలో చెప్పేస్తాను. వార్తలు చదివినట్టు చదివేస్తాను మొత్తము. ఈ ఐఫిల్ టవర్ ఏంటంటే ఎప్పుడైతే నెపోలియన్ వార్ చేసిన తర్వాత 1800s బాగా ప్యారిస్ వచ్చేసి బాగా అంటే ప్యారిస్ అనే కాదు టోటల్ ఫ్రాన్స్ మొత్తము బాగా క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే డబ్బులు పోగొట్టుకున్నారు, మనీ దాని తర్వాత వచ్చేసి మొత్తం ల్యాండ్ మొత్తం నాశనం అయింది. ఎందుకు ప్యారిస్ ఎక్కువ ఎఫెక్ట్ అయిందని చెప్పాలంటే, ఇప్పుడు గుండెకాయ ఎలాగనో ఒక దేశానికి రాజధాని అలాగా. అప్పుడు రాజధాని ప్యారిసే ఉండేదన్నమాట ఫ్రాన్స్కి. సో దీనికి బాగా దెబ్బలు పడినాయి. మొత్తం బిల్డింగ్లన్నీ పడగొట్టేసిండు ఆ వార్లో. తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా డెవలప్ అయితే ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో 1850, 1870 ఆ టైంలో. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే మీకు ఆల్రెడీ ఐడియానే ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకైతే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఎందుకంటే 1.1, 1.0, 2.0, 3.0 అని ఇప్పుడు ఇండస్ట్రీ 5.0లో ఉన్నాం మనము. సో మిగతా వాళ్ళకు సింపుల్గా చెప్పాలంటే ఒక అప్డేట్ అంటే మ్యాన్ పవర్ నుంచి మిషనరీ వాడడం అంతే. ఆ టైంలో వీళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చున్నారు అనమాట. మేము ఎవరికి తక్కువ కాదు, ఎవరికి దగ్గర తీసిపోమని చెప్పేసి ఏదైనా ఆయన ఎవరో దాంట్లో ఇంకా తర్వాత వచ్చేసి ఏదైనా సాధించగలుగుతామని చెప్పేసి వీళ్ళు అప్పటికే చాలానే ప్యారిస్ అంటేనే చాలా ప్లేసెస్ చాలా ఫేమస్. ప్యాలెసెస్ కానీ మీకు చూపించినట్టు చాలా మ్యూజియంస్ కానీ చాలా హిస్టరీ ఉండేది. తర్వాత లేదు మేము సిటీకి మధ్యలో ఏదైనా కట్టాలని చెప్పేసి ఐఫిల్ టవర్ అనేసి స్టార్ట్ చేసిండు ఈయన. గ్రూవ్ ఐఫిల్ అనేసి ఆయన స్టార్ట్ చేసింది ఐఫిల్ టవర్. ఆ టవర్ ఏంటంటే ఆయన పేరే పెట్టుకున్నారు ఐఫిల్ టవర్ అనేసి. ఫస్ట్ ఎప్పుడైతే ఈ టవర్ కట్టేటప్పుడు ఎవరికి ఇష్టం లేదనమాట. ఎందుకంటే సిటీ మధ్యలో అందులో రెడ్ పెయింట్ వేసి ఉన్నారు ఈ టవర్కి. అసలు ఆ రెడ్ పెయింట్ ఏంటో ఐఫిల్ టవర్కి అర్థం కాల. స్టార్టింగ్ ఇది రెడ్ కలర్లో ఉండేది గాయస్, ఇప్పుడున్న కాపర్ బ్రౌన్ కలర్లో ఉండేది కాదు. సో ఆ రెడ్ కలర్ పెయింట్ ఇస్తలకి అందరికీ చిరాకు ఉండేదన్నమాట. తీసేయాలనేసి కూడా గొడవలు జరిగినాయి. తర్వాత ఏం చేసినారంటే 20 years అని చెప్పేసి కాంప్రమైజ్ చేసి అందరినీ 20 years తర్వాత తీసేద్దామని చెప్పేసి 20 years వరకు పెడదాం అనుకున్నారు. కానీ ఇది అలాగా నడుచుకుంటా ఇప్పుడు ఆల్మోస్ట్ 250 సంవత్సరాలు అవుతుంది. 250 సంవత్సరాలు అయినా కూడా ఇంకా తీయలేదు. సో ఒక రకంగా చూసుకుంటే ప్యారిస్ని ఐఫిల్ టవర్ లేకుండా మనం ఊహించుకోలేము. ఐఫిల్ టవరే మెయిన్ అట్రాక్షన్ అనుకుని చాలామందికి తెలిసింది ఏంటంటే ఐఫిల్ టవరే అనుకుంటారు ప్యారిస్ అంటే. సో తర్వాత ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇంకేమున్నాయి అబ్బా, ఇంకేం మర్చిపోయినాను పాయింట్స్ అంతే. ఇంతకు మించి ఏం లేదు. ఇంకా మెల్లమెల్లగా ఈ ఐఫిల్ టవర్కు విజిటర్స్ ఎక్కువ అయిపోయినారు. అందులో ప్రపోజ్ చేసి ఎవరైతే ఇది ఉంటుంది చూసినారా కపుల్స్ కానీ ఇక్కడ దగ్గరకు వచ్చి చుట్టుపక్కల మంచి స్పాట్స్ ఉంటాయి ప్రపోజ్ చేయడానికి. ఆ ప్రపోజ్ చేయడం కానీ ఇంకోటి మెయిన్ విషయం మర్చిపోయిన ఏంటంటే ఇది మిలిటరీకి కూడా యూజ్ చేసేవాళ్ళు ఈ టవర్. ఎప్పుడైతే ఈ ఐఫిల్ టవర్ పైన కన్నా మీరు చూస్తే యాంటీనాస్ ఉంటాయి.
యాంటీనాస్ ఏంటంటే 1850లోనో 1870లోనో ఎప్పుడైతే వరల్డ్ వార్ ఆ టైంలో దీని ఒక పైన మీకు చూస్తే యాంటీనాస్ ద్వారా వీళ్ళు మిలిటరీ వాళ్ళు సిగ్నల్స్ తెచ్చుకునేవాళ్ళు. సో దానికి కూడా యూజ్ చేసేవాళ్ళు. సో అదేదో ఒక సామెత ఉంటుంది తెలుగులో గుర్తు రావట్లా, ఏంటంటే సరే దాని గురించి ఎందుకులే కానీ, సో ఇప్పుడు టయానికి గుర్తొచ్చావు ఏమే కానీ. సో ఇంకా దగ్గరికి వెళ్దాం, దగ్గరికి వెళ్ళి మీకు తర్వాత ఏం కథ అని చూపిస్తాను. యాక్చువల్గా ఐఫిల్ టవర్కి 4 వేస్ ఉన్నాయి పోయేదానికి. ఇది ఒక సైడ్ నుంచి ఇంకోటి, యాక్చువల్గా అయితే ఇది 1 సైడ్ నుంచి, ఇది సెకండ్, ఇది బ్యాక్ సైడ్ నుంచి. ఇది ఫేమస్ అన్నమాట ఎక్కువ. తర్వాత ఇది ఫ్రంట్ సైడ్ బ్రిడ్జ్, సెయిన్ బ్రిడ్జ్ అంటారు, సెయిన్ రివర్ మీద బ్రిడ్జ్ ఉంటుంది, ఇది కూడా ఫేమస్. సో ఐఫిల్ టవర్ దగ్గర నుంచి ఇలా కనపడిద్ది. ఏమనిపించదు దగ్గర నుంచి చూస్తే, నాకు ఏంది దీనికోసం ఇంత హైప్ అనుకున్నా. సో ఇలా ఉంటుంది అనమాట దగ్గర నుంచి ఐఫిల్ టవర్ మొత్తం. పైకి కూడా వెళ్దాం. సో గాయ్స్, ఇప్పుడు మనం ఐఫిల్ టవర్ కింద ఉన్నాము, కరెక్ట్ కింద ఉన్నాము. లోపలికి రావడానికి ఫ్రీనే, కానీ పైకి వెళ్ళడానికి అయితే మీరు పే చేయాలి. 25 euros నుంచి 30 euros పడుతుంది మీరు తీసుకునే దాన్ని బట్టి. స్టేజ్ 1 స్టేజ్ 2 లేకపోతే టాప్ ఫ్లోర్ అని ఉంటుంది. సో అది సంగతి. ఇప్పుడు మీకు లోపల ఇవన్నీ గార్డెన్స్ అనమాట ఐఫిల్ టవర్ కింద. మీరు చూడొచ్చు ఈ వెనకలో ఉండేదే టవర్. ఈ డబ్బా ఇదేందో జియో టవర్ లానే ఉంది. దూరం నుంచి చూస్తే నాకు చాలా బాగుంది, కానీ దగ్గర నుంచి చూసిన తర్వాత నాకు మా ఊర్లో జియో టవర్ అంతే ఉంది అనిపించింది. ఇంకేం చేస్తాం వచ్చిన తర్వాత. సో ఇట్స్ ఓకే. సో మీకు మొత్తం తిప్పి చూపిస్తాను, కుదిరితే నేను పైకి కూడా వెళ్తాను. పైన వ్యూ చూపిస్తాను మీకు మెయిన్. అది ఇంకా క్రేజీ ఉంటుంది, అది సంగతి. లెట్స్ గో. సో ఇలా కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇట్లా కింద ఇట్లా ఉంటుంది అనమాట ఐఫిల్ టవర్కి. మీరు చూడొచ్చు ఇది మొత్తం కింద. ఐఫిల్ టవర్ కరెక్ట్ కింద సెంటర్లో నిలబడుకొని వీడియో తీస్తున్నా. మీరు చూడొచ్చు ఇదంతా ఐఫిల్ టవరే, ఐఫిల్ టవర్ ఇదంతా. ఆ పైన రెస్టారెంట్, అందుకే అవి ఇట్లా గ్యాపులు లేకుండా పెట్టేసింది అనమాట. మొత్తం ఐఫిల్ టవరే. సో మీకు చెప్పినట్టు ఇక్కడ ఏంటంటే మీకు టికెట్స్ డిఫరెంట్ ఫ్లోర్స్కి డిఫరెంట్ దొరికిద్ది అనమాట మీకు. సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తా చూడండి మీకు ఏ టికెట్ ఎట్లా ఏం కథ అనేసి. చుట్టూ ఇట్లా ఉంటుంది ఐఫిల్ టవర్. సో ఫస్ట్ ఫ్లోర్కి పోవాలంటే ఈ టికెట్ అట్లా మొత్తం ఇచ్చినాను. ఇట్లా మీరు ఇట్లా లిఫ్ట్లో వెళ్ళిపోవడమే, మనం తీసుకొని టికెట్ తీసుకొని కింద లిఫ్ట్ ఉంటుంది. ఫస్ట్ భయపడినా, ఎందుకంటే ఇది ఎప్పుడైనా నేను స్ట్రైట్ ఉన్న లిఫ్ట్ చూసినా కానీ ఇది క్రాస్గా ఉంటుంది. ఐఫిల్ టవర్ స్ట్రక్చర్ వల్ల ఇట్లా క్రాస్గా పైకి వెళ్ళాల్సి వస్తుంది. సో మనం స్టెప్స్ కూడా ఎక్కచ్చు, స్టెప్స్ ఎక్కాలనుకున్న వాళ్ళు. కానీ స్టెప్స్ ఎక్కాలన్నా మనం డబ్బులు కట్టాల్సింది, లిఫ్ట్ తీసుకున్నా డబ్బులు కట్టాల్సింది. సో ఇట్లా పైకి వచ్చిన వెంటనే మనం ఫస్ట్ ఫ్లోర్లో దిగేస్తాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇట్లా ఉంటుంది అనమాట. టోటల్ వ్యూ అంతా ఇట్లా ఉంటుంది. ఇదంతా ప్యారిస్, టోటల్ ప్యారిస్ అంతా చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి. ఆ మౌంట్ మార్టే ఏదైతే చూస్తున్నారో అది చాలా వరకు వీడియోలు కూడా చేసిన ఆల్రెడీ ఉంటాయి మన వీడియోలలో, చూడండి ప్యారిస్ వ్లాగ్స్లో. దీని నుంచి మనం పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు. ఇది మార్నింగ్ మనం నేను చూపించిన ఏదైతే ఇక్కడ నుంచే కదా మనం వచ్చింది, ట్రొకాడో స్క్వేర్ అని చెప్పా కదా, ఈ నుంచి ఫోటోలు మంచిగా వస్తాయని చెప్పేసి అదే. సో దూరం నుంచి ఇట్లా ఉంటుంది ఐఫిల్ టవర్ మీద నుంచి ఇట్లా కనపడేది ట్రొకాడో స్క్వేర్. చూడొచ్చు మీరు ఇక్కడ. ఆ వెనకలు ఏదైతే చూస్తున్నారో ఆ బిల్డింగ్లన్నీ పెద్దవి, ఇవి వచ్చేసి న్యూ ప్యారిస్, ఓల్డ్ ప్యారిస్ న్యూ ప్యారిస్ అని ఉంటుంది అట్లా. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. సో పైకి సెకండ్ ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఇంకో 10 euros ఎక్స్ట్రా అనమాట. సో సెకండ్ ఫ్లోర్ నుంచి ఇట్లా కనపడేది అనమాట మీకు. ఇది యాక్చువల్గా అయితే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇలా ఇందాక ఎలాగో చూపించా కదా ఫస్ట్ ఫ్లోర్ నుంచి అనేసి సెకండ్ ఫ్లోర్ నుంచి చూపిస్తున్నా. ఇది మొత్తం బ్యాక్ సైడ్ అనమాట. మీరు చూడొచ్చు ఇదంతా సెకండ్ ఫ్లోర్ నుంచి ఇలా ఉంటుంది వ్యూ. ఇక్కడ నుంచి చూస్తే అన్ని బిల్డింగ్లు అన్ని పెద్ద 20-30 అంతస్తుల బిల్డింగ్లు కూడా చాలా చిన్నగా కనబడుతున్నాయి. సో మీరు కంపల్సరీ విజిట్, ఒకవేళ మీరు స్పెండ్ చేయగలుగుతాను అంటే విజిట్ చేయండి. లేదంటే ప్యారిస్ ఐఫిల్ టవర్ ఎక్కేదానికన్నా మీకు ఇంకో ఆప్షన్ కూడా చూపించిన ఆల్రెడీ, ఫస్ట్ ఆప్షన్, దానికైనా వెళ్ళొచ్చు మీరు. సో ఇంకా వచ్చిన ఆప్షన్లోనే మనం కిందికి దిగేసి వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మౌంట్ మార్ట్ అని ఒక వీడియో ఉంటుంది మనదే, ప్యారిస్ అడ్వెంచర్ డే 1 అని. సో దాంతో చూపించిన ఫ్రీగానే మీరు వెళ్ళొచ్చు. లేకపోతే 5 euros కట్టినా వెళ్ళిపోవచ్చు మీరు పైకి వెళ్ళేసి. ఇంకోటి షాపింగ్ మాల్ మీద నుంచి కూడా ఫ్రీగా చూపించిన వ్యూ, మీరు ఫ్రీగా చూడవచ్చు ఈ వ్యూస్ అన్ని అనేసి. సో అది కూడా కుదిరితే చెక్ చేయండి సరేనా. అవన్నీ ఫస్ట్ వీడియోలో ఉంటుంది. మీరు ఈ ఐఫిల్ టవర్ దగ్గర కింద ఈమె కనపడిద్ది, ఈ ఫోటోలు పెట్టుకొని ఈమె కన కనపడింది అనుకో, కంపల్సరీ ఒక ఫోటో తీసుకోండి. యాక్చువల్గా ఏంటంటే థ్యాంక్ యూ గాయ్స్, సొవెనియర్ కొనేదానికన్నా ఇది చాలా అంటే చాలా బెస్ట్. కంపల్సరీ మీరు ట్రై చేయండి. చూడొచ్చు నా ఫోటో ఇక్కడ పాత న్యూస్ పేపర్ల మీద, ఇలా న్యూస్ పేపర్స్ మీద మీ ఫోటో 2 ఫోటోలు ఇచ్చిందా మనకి. ఒకటి వచ్చేసి ఐఫిల్ టవర్తో, ఇంకొకటి వచ్చేసి నార్మల్ పోర్ట్రేట్ పిక్చర్స్.
మార్నింగ్ మిస్ అయినా నైట్ మటుకు అసలు మిస్ కామాకండి ఐఫిల్ టవర్ వ్యూ, సరేనా. ప్రతి గంటకి ఇలా వెలుగుతూ ఉంటుంది. సమ్మర్ అయితే 8 నుంచి స్టార్ట్ అయ్యింది, వింటర్ అయితే 7 నుంచి స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా క్లిప్స్ మిస్ అయిపోయినాయి, లేకపోతే ఇంకా మంచిగా ఉండిండే నేను వీడియో తీసినది. సో నెక్స్ట్ టైం పోదాం మళ్ళీ, ఏం పర్లేదు. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి దీని వచ్చేసి ఆర్చ్ ది ట్రయంఫ్ అంటారనమాట ఈ కట్టడాన్ని. ఈ కట్టడం దేనికి కట్టిందంటే ఈ నెపోలియన్ అనే ఒక ఆయన ఉంటాడు, మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ ఆయన ఎవరంటే ఒక పెద్ద లీడరు, సో డిక్టేటర్ కూడా అనొచ్చు కాస్త. హిట్లర్ ఇప్పుడు వీళ్ళకి జర్మనీలో హిట్లర్ ఎలా ఉన్నారో వాళ్ళకి హిట్లర్ అంటే కాస్త విలన్ టైపు, సో ఈయన కాస్త హీరో టైపు అంతే. వీళ్ళకి ఫ్రాన్స్లో ఇద్దరి వల్ల ఉపయోగం ఏం లేదు, ఇద్దరి వల్ల ప్రజలు చనిపోయినదే కానీ ఎవరైతే అమాయక ప్రజలు బాగుపడింది ఏం లేదు వాళ్ళ వల్ల. సో ఏంటంటే ఆ నెపోలియన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యుద్ధంలో చనిపోయిన సోల్జర్స్ ఉంటారు కదా, సైనికులు, వాళ్ళ కోసం దీన్ని కట్టించిండు అనమాట. వాళ్ళకు అర్పిస్తూ, అంటే ఏదన్నా గుర్తుగా వాళ్ళ త్యాగానికి ఏదన్నా మనం చెయ్యాలి అని చెప్పేసి ఈ ఆర్చ్ ది ట్రయంఫ్ కట్టిండు అనమాట. ఇది చాలా ప్లేస్లలో ఉంటుంది, ఇక్కడనే కాదు, మీకు బార్సిలోనా వీడియోలో చూపించాను, తర్వాత మస్తు ప్లేస్లలో ఉంటాయి అనమాట ఆర్చ్ ది ట్రయంఫ్లు. ప్యారిస్లో కూడా ఉంది, 2 ఉంటాయి ప్యారిస్లో యాక్చువల్గా అయితే. ఇది మీరు చూసేది ఇదొకటి, ఇంకొకటి వచ్చేసి ఆల్రెడీ లూర్ మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియం దగ్గర. సో దీంతో 2 విషయాలు గమనించాలి. ఫస్ట్ విషయం ఏంటంటే ఎవరైతే ఇది చూస్తున్నారో ఈ ఆర్చ్ ది ట్రయంఫ్ లోపల గోడల మీద ఎవరైతే ఈ సైనికులు కమాండర్స్ ఉంటారో, కమాండర్స్ అంటే జనరల్స్, వీళ్ళకి జనరల్స్ అనమాట ఇక్కడ. సో సైనికుల పేర్లు కాకుండా జనరల్స్ అంటే ఒక గ్రూప్కి ఒక లీడర్ హెడ్ ఉంటాడు కదా, వాళ్ళ జనరల్స్ పేరు కూడా మీకు రాసి ఉంటుంది, మీరు బాగా గమనించవచ్చు. చూడండి ఇక్కడ టోటల్ 50 పేర్లు ఉంటాయి అన్నమాట, సో అన్ని సైడ్లు. సో వాళ్ళ పేర్లు కూడా రాసి ఉంటుంది. సెకండ్ది వచ్చేసి మీరు ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే హాల్ ఆఫ్ ఎటర్నిటీ ఏదైతే చూస్తున్నారు అది, ఆ ఫ్లేమ్ దేనికి ఫేమస్ అంటే యాక్చువల్గా టామ్ ది అన్నోన్ సోల్జర్ అనేసి ఒకరి కోసము గుర్తుగా అది పెట్టిండు అనమాట. ఎప్పుడైతే వరల్డ్ వార్ జరిగే టైంలో ఆయన ఎవరో కూడా తెలియదు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసిండు అనమాట. గైస్ అయిపోయింది ఇంకా ప్యారిస్ ట్రిప్, ఇంకా జర్మనీకి వాపస్ వెళ్ళిపోవడమే. సో ఏంటంటే నేనేం చెప్తానంటే మీకు ప్యారిస్ అందరూ ఏమనుకుంటారంటే ఎక్స్పెన్సివ్ అనుకుంటారు, బొంగ ఏముండదు అక్కడ. మనకు తెలియాలంటే ఏ టైంకి ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఎక్కడ మనకు ఫ్రీ ప్లేసెస్ ఉన్నాయి అన్నీ నేను ఆల్రెడీ చాలా వరకు బ్లాగ్స్లో చూపించడానికి ట్రై చేస్తున్నాను. కొన్ని కుదరలేదు, ఎందుకంటే ప్యారిస్ ఇంకా 3 monthsలో ఒలింపిక్స్ జరిగింది ఇక్కడ. సో ఆ ఒలింపిక్స్ జరగడం వల్ల ఏమైందంటే చాలా ప్లేసెస్, పబ్లిక్ పార్క్స్ కానీ ఇవన్నీ చాలా ప్లేసెస్ క్లోజ్ చేసేస్తున్నారు. సో దానివల్ల నేను మీకు చూపించలేకపోయినా, ఏం పర్లేదు ఎందుకంటే ఇది నేను ఉన్న చోటు నుంచి ఆల్మోస్ట్ జస్ట్ ఒక 3 hours బుల్లెట్ ట్రైన్ ఉంటుంది మాకు ఇక్కడ. సో ట్రైన్ ఎక్కితే అయిపోద్ది, 3 గంటలు వెళ్ళిపోతా. ఈసారి మళ్ళీ వెళ్తాను ప్యారిస్కి, మీకు చూపించాలనుకుంటున్నవన్నీ చూపిస్తాను, సరేనా. సో ఇంకా ఇవే కాదు చాలా వ్లాగ్స్ ఉన్నాయండి. ఆస్ట్రియా మీద వచ్చింది సిరీస్, తర్వాత హంగేరీ, తర్వాత మస్తు ఉన్నాయి మనకు అసలు. స్లోవేకియా మీద, టోటల్ యూరోప్ మొత్తం తిప్పి చూపిస్తాను మీకు, జర్మనీ కూడా. సో నేనేమనుకుంటున్నా అంటే ఒక షెడ్యూల్ వేసుకున్నా, మండే, ట్యూస్డే, వెనస్డే, కుదిరితే థర్స్డే కూడా మొత్తం జర్మనీలో ఏమేమి ఫేమస్ ఉంటాయి అన్నీ చూపిస్తాను. ప్రతి థర్స్డే ఆర్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి వ్లాగ్స్. సో మీరు మంచిగా చూపిస్తాను యూరోప్ మొత్తం తిప్పి, సరేనా. సో సరేనా. ఇంకొకటి కుదిరితే మీరు ప్యారిస్ ట్రిప్ ఒకవేళ మీరు ప్లాన్ చేయాలనుకుంటే ఈ వ్లాగ్స్ చూసుకోండి, రిఫరెన్స్గా తీసుకోండి. సో చెప్పినట్టు చాలా వరకు ఫ్రీ ప్లేసెస్ చూపించాను నేను దీంట్లో, చూపించలేనివి మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను, సరేనా. సో లాస్ట్ రిక్వెస్ట్ ఉంటుంది కదా మంది ఎప్పుడు, ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే జస్ట్ మీకు ఒక సెకండ్ టైం అంతే, జస్ట్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది నొక్కేదానికి. కానీ నాకేంటంటే నాకు చాలా వాల్యుబుల్ అనమాట ఆ సబ్స్క్రైబ్ బటన్. సో నాకు సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ రీచ్ ఎక్కువ ఉంటుంది, ఏవైతే మనం చేస్తున్నాం వీడియోలు, కొద్దిగా మోటివేషన్ కూడా ఉంటుంది. సో దానివల్ల ఎన్నిసార్లు అడగాల్సి వస్తుంది మీకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో మన ఛానల్ పేరు తెలుసు కదా, వీటీ వ్లాగ్స్, సరేనా. వీటీ వ్లాగ్స్ తెలుగు, అంటే వీటీ అంటే వెంకీ ట్రావెల్ వ్లాగ్స్ షార్ట్ ఫామ్లో, సరేనా. వీటీ వ్లాగ్స్ తెలుగు. సో కుదిరితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, సరేనా. బాయ్.